హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం సన్నగా ఉండే వాళ్ళు లావ్ అవ్వాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిదో దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళే హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. లావుగా ఉన్నామని చాలా మంది బాధపడుతుంటారు. బరువు తగ్గేందుకు అనేక వర్కౌట్లు చేస్తుంటారు. కొందరిది మరో సమస్య, చాలా సన్నగా ఉన్నామని ఎలా లావు పెరగాలని ఆలోచిస్తూ ఉంటారు. దీనికోసం జంక్ ఫుడ్, షుగర్ తో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది మంచిది కాదని, పోషకాలతో కూడిన ఆహారం తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. లావు అవ్వాలంటే మజిల్ మాస్ పెరగాలి. దానికోసం సమతుల ఆహారం, సరైన వ్యాయామం అవసరం. అలాగే మజిల్ పెరగాలంటే ప్రోటీన్ అవసరం. దీనికోసం పప్పులు, రాజ్మా, చోలే, సోయా, పన్నీర్, పెరుగు, బాదం పప్పులు, పుట్టగొడుగులు వంటివి తినాలి. మాంసాహారం తినేవారు గుడ్డు, చికెన్ కూడా తినొచ్చు. రోజు 2 కప్పుల అలసందల గుగ్గిళ్ళు ఉడకబెట్టి తీసుకోవచ్చు. మిల్క్ షేక్, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. జీడిపప్పు, అరటి పండ్లు ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పైన సూచించిన ఆహారం తీసుకుంటూ నిపుణుల సూచనతో వెయిట్ లిఫ్టింగ్, ఇతర వ్యాయామాలు చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.